ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు డిఎస్సి పైన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే పట్టుకొచ్చినాను. దాన్ని వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది సిఎంఓ ఆఫీస్కి మన డిఎస్సి రిజల్ట్స్ వెళ్ళినాయి. డిఎస్సి ఫలితాల ఫైలు సిఎంఓ ఆఫీస్కి వెళ్ళింది. సిఎంఓ ఆఫీసు మొత్తం క్లియర్గా చెక్ చేస్తుంది. వాళ్ళు రేపు లేదా ఎల్లుండి సిఎంఓ ఆఫీస్ నుండి క్లియరెన్స్ వస్తుంది. జనరల్ ర్యాంకింగ్ తుది ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఫైనల్ కీ పైన అట్లనే వెళ్తున్నారంట, రివైజ్డ్ కీ ఉండదని చెప్పేసిర్రు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. అరే ఇది నిజమా అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేసిర్రు, నన్ను అడిగిర్రు. నేను అన్నాను అలాంటి వాటికి అర్థం లేదు ఆ మాటలకి. ఎందుకు లేదు అని అంటే కొన్ని అనాలసిస్ చేసి చెప్తారు అంతే తప్ప వాళ్ళకు ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు మనం ఏ స్థాయిలోమని మనకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కలిసి మనకు చెప్తారండి? ఒకసారి క్లారిటీ మీరు అర్థం చేసుకోండి. మనం ఏ స్థాయిలోమని మనకు పాఠశాల డిప్యూటీ డైరెక్టర్ చెప్తారు? మన స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది. కొన్ని విషయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇంటర్నల్గానే ఉంటాయి, వాటిని అందరితో పంచుకోరు. ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కూడా అన్ని విషయాలు అందరితో పంచుకోరు, బయటలోకి చెప్పుకోరు, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోరు. రిక్రూట్మెంట్ ఏజెన్సీల యొక్క నిబంధనలు వాటిని ఎవరు ఉల్లంఘించరు. ఉల్లంఘించినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా చెప్పరు. అలాంటి విషయాలు నమ్మద్దు. డిఎస్సి ఫలితాలు నిజమే, ఫలితాలు మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నిజమే ఆ ఫైల్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ వాళ్ళు, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు వీళ్ళు ఒకసారి సిఎంఓ కార్యాలయానికి పంపిస్తారు. సిఎంఓ కార్యాలయానికి పంపిస్తే దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఒకసారి చూస్తారు. చూసి ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వండి అని చెప్తారు. అది నిజమే, అట్లా జరుగుతాయి కూడా. ప్రతి రిక్రూట్మెంట్ ఫలితాలను కూడా ఖచ్చితంగా సీఎం గారి ఫైనల్ నిర్ణయంతోనే బయటకు వస్తాయి. అది ఎవరికైనా తెలుసు. వాళ్ళు తొందరగా వాళ్ళ సొంత నిర్ణయంతో ఇచ్చుకోవద్దు. ఏమైనా మిస్టేక్ అయినా కూడా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఫైల్ కొద్దిగా రివ్యూ చేయడానికి సీఎం స్థాయికి వెళుతుంది, అది నిజమే. కానీ ఇప్పుడున్న సందర్భంలో సీఎంఓ గారి ఆఫీస్కి ఫైల్ వెళ్ళింది, సీఎంఓ గారు చూస్తున్నారు, అది 3-4 రోజులలో వస్తుంది అని చెప్పేసి మాట్లాడినారు కదా. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇక వాళ్ళకే తెలవాలి, దాన్ని వదిలేస్తాను. ఇప్పుడు మనకి ఈరోజు వచ్చిన డిఎస్సి యొక్క అప్డేట్ విషయం ఏంటంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇంకా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చింది. అవును, ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే చాలామంది, మీరు అందరికీ తెలుసు, మీ టెట్టులలో 100 మంది కూడా టెట్టు మార్కులను డిఎస్సి అప్లికేషన్లో వేసేటప్పుడు చాలా తప్పులు తడక గీసినారంట. ఆ యొక్క మార్కులు తప్పులుగా ఉండడం కారణంగా ఇటు డిఎస్సిలో వచ్చిన మార్కులకి ఇటు టెట్లో వచ్చిన మార్కులకి ఎక్కడ కూడా మరి పొరపొచ్చులు లేకుండా నిజాయితీగా జెన్యూన్ మార్కులు ఇవ్వాలంటే మరి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము టెట్ ఆప్షన్ ఇస్తున్నాము, టెట్ ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాము. దాన్ని ఎడిట్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మరొకసారి మాకు తెలియజేస్తే వాటిని తీసుకొని మేము డిఎస్సి మార్కులు ఇటు టెట్ మార్కులు రెండు కలిపి మేము జనరల్ ర్యాంకింగ్ లిస్టు మీకు ఇస్తాము. త్వరలో ఒక 4-5 రోజులలో మేము జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించుకుంటాము. ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించుకుంటామని అంతకుముందు పేపర్లో ప్రకటన రావడం జరిగింది, అది అందరం చూసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే మరికొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫైనల్ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయని చాలామంది అభ్యర్థులు డైరెక్ట్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి మేము పాఠ్య పుస్తకాలు, ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలకు వెళ్ళే మీరు రెఫరెన్స్ పట్టుకొచ్చి చూపిస్తున్నాము, ఈ వీటిని కూడా మీరు ఎందుకు కన్సిడర్ చేయరు? మీరు ఇచ్చిన తప్పుల మిస్టేక్స్కి సరైన సమాధానాలు, సరైన ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఒకంత వాళ్ళు ఏం చెప్పినారు, పాఠశాల డిప్యూటీ డైరెక్టర్ లింగయ్య ఏమన్నారు, మేము రివ్యూ కమిటీకి పంపిస్తాము అని చెప్పేసి మాట్లాడినారు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు తొందరగా మళ్ళీ రిజల్ట్ ఇస్తే తొందరగా ఏమైనా మిస్టేక్స్ బయటపడితే మళ్ళా పాఠశాల విద్యాశాఖకు ఇటు ప్రభుత్వానికి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం కనిపిస్తుందని ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా లోతుగా మేము ఈ యొక్క కీని చూసి ఆ కీలో మిస్టేక్లను దొరకబట్టుకొని ఆ కీలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మంచిగా అందరికీ యూజ్ అయ్యే విధంగా, అందరికీ లబ్ధి చెందే విధంగా, అందరికీ న్యాయపరంగా ఉండే విధంగా ఖచ్చితంగా మేము ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇస్తాము. కానీ కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎంత ఆలస్యమైనా ఏదేమైనా తుది ఫలితాలు వస్తాయి. దాంతోపాటే మీ అందరికీ 1:3 మెరిట్ లిస్టు కూడా పిలుస్తారు. కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడు ఏ న్యూస్ పేపర్లలో ఏ విధంగా రాసిందో ఒకసారి మనం చూద్దాం. చలో వీడియోలోకి వెళ్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్ అండి. ఇది చాలా జెన్యూన్గా రాస్తూ ఉంటుంది వార్తలు.
ఇది మనకు ఒకంత ప్రామాణికమైన పేపరే అని అనుకోవచ్చు. ఈ పేపర్లో వచ్చిన న్యూస్ ఇవాళ మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు వెల్లడి మరింత ఆలస్యం అని చెప్పేసి ఇచ్చినారు. ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుది కీని అంటే ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులు అండ్ టెట్ మార్కులకు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వాల్సి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి మీరు గమనించండి మిత్రులారా, ఇక్కడ డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడించింది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. అంటే టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ ప్రక్రియను కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఆ ప్రక్రియ కూడా అంటే టెట్ ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ కూడా ఈ నెల 13తో ముగిసింది. అదే జనరల్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కొక్క పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. కానీ జనరల్ ర్యాంకింగ్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదైతే 100% రైట్, ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి తుదికి పైన ఏం జరిగింది అనేది మళ్ళీసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారు? తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చూసినారా, తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాలలో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించిన వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి వాపోయారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. అయినా జనరల్ ర్యాంకింగ్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చునని సమాచారం. చూసిరా, ఇక్కడ మొత్తం క్లారిటీగా మీకు అర్థమైంది. కావలసుకొని పాఠశాల విద్యాశాఖ అనే ఈ అధికారులు పాఠశాల విద్యాశాఖ అధికారులు కావలసుకొని ఎలాంటి విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా, వాళ్ళు ఇంటర్నల్గా ఏం చేస్తున్నారో చెప్పకుండా కేవలము ఈ ఫైనల్ కీలో వచ్చిన అభ్యంతరాలను కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి డిఎస్సి భయం, ఇదైతే రైట్, ఇది 100% రైట్. ప్రభుత్వానికి డిఎస్సి భయం, ఇదైతే 100% రైట్. ఇది 100% రైట్. అందుకనే రిజల్ట్ ఇస్తలేదు. ఫలితాల విడుదలలో జాప్యం, పొరపాట్లు జరగకుండా ఆచిచూచి అడుగులు, రిజల్ట్స్ కోసం అభ్యర్థుల డిమాండ్. డిఎస్సి ప్రైమరీ ఫైనల్ కీపై అభ్యర్థుల నుంచి భారీ అభ్యంతరాలు రావడంతో సర్కార్కు డిఎస్సి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. ఓ సెషన్లో జరిగిన పరీక్షలో దాదాపు 18 ప్రశ్నలు పునరుత్తం కావడం, ప్రాథమిక తుదికీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఫలితాలలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచిచూచి అడుగులు వేస్తున్నారు. అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలపై అధికారులు స్పష్టతని ఇవ్వడం లేదు. ఫలితాల విడుదలకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఎస్సి ఫలితాల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా తమ అభ్యంతరాలను పట్టించుకొని ప్రభుత్వం పరీక్షలు ముగిసి దాదాపు 2 నెలలు కావస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 5 డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల ఆగస్టు 13వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేశారు. కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాదాపు
28,500 అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై నిపుణుల కమిటీ చర్చించింది. తుది కీని ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేశారు. తుది కీలోనూ భారీగా తప్పులు దొర్లినట్లు అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆప్షన్లు లేవని ఆధారాలతో సహా అధికారులకు ముందుంచినారు. చూసినామా, కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆప్షన్లో లేవని ఆధారాలతో సహా అధికారుల ముందుంచినారు. ఇక ముందు చుడితేనే వాళ్ళ తెల్ల ముఖం అయిపోయినట్టున్నది. అయినా వాళ్ళు ఎందుకు అట్లా అనుకుంటారు? అట్లా ఏమనుకోరు అధికారులు. వాళ్ళు ఏమైనా ఎగ్జామ్ రాసిరా బాధపడడానికి? మనం కాదు ఎగ్జామ్ రాసిన బాధపడడానికి. ముందుంచారు. వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు దొరలేదని తేల్చినట్టు సమాచారం. ఈ గతం మూలుగుతున్న నక్క పైన తాటికాయ పడ్డట్టు నిపుణుల కమిటీ అట ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు దొరలేదని తేల్చి చెప్పేసిందని సమాచారం అట. ఒకవేళ ఇదే నిజమైతే మనోళ్ళందరూ కూడా కోర్టులు మెట్టెక్కుతారు. ఇక మళ్ళీ డిఎస్సి అయితే మళ్ళా కోట్ల నాల్చిపోతుంది, మళ్ళీ డిఎస్సి పక్కకు వంటది. ఇక అదే కథ అవుతుంది. ఎందుకంటే ఇక ఉన్నది ఉన్నట్టు చేయండి రా బాబు, ఫైనల్ కీలో తప్పులున్నాయి రా బాబు అంటే వినకుండా మళ్ళీ ఫైనల్ కీలో తప్పులు లేవని మా నిపుణులకి తేల్చి చెప్పింది అని అంటే ఇంత వీళ్ళ కోపం రాదా డిఎస్సి రాసిన అభ్యర్థులకు? అండ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అప్పుడు ఒకవేళ ఫైనల్ కీలో తప్పులు దొరికితే మార్కులు కలిపి రివైజ్డ్ కీ ఇవ్వాలి, లేదంటే జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయాలి. ఫైనల్ కీ తర్వాత టెట్ మార్కుల అప్లోడ్కు ఈ నెల 14 వరకు అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులంతా తమ మార్కులను అప్లోడ్ చేసుకున్నారు. అయితే డిఎస్సిలో వచ్చిన మార్కులు, టెట్లో మార్కులు కలిపి అధికారులు జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేయాలి. ఆ తర్వాత 1:1 జాబితాను విడుదల చేయాలి. అండ్ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం 1:1 జాబితాను విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తారు. అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్టు 1:3 జాబితాల విడుదలలో అధికారులు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం డిఎస్సి ఫలితాల విడుదల విషయంలో ఆచిచూచి అడుగులు వేస్తున్నట్లు 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తున్నారట. ఏం క్రాస్ చెక్ చేస్తారా? ఎన్ని రోజులు క్రాస్ చెక్ చేస్తారు? నిజంగానే మిత్రులారా, ప్రభుత్వానికి డిఎస్సి రిజల్ట్స్ ఇవ్వాలంటే భయం పుట్టుకున్నది. ఎందుకంటే ఫైనల్ కీలో కూడా 59 మార్కులు మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. మనకు ఆప్షన్స్ రాంగ్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు ఇట్లనే ఫైనల్ కీ కూడా మొన్నిచ్చిన సెప్టెంబర్లో ఇచ్చిన కీతోనే వెళుదాము, జనరల్ ర్యాంకింగ్ తీద్దాము అని చెప్పేసి ఆలోచన చేస్తానైతే మన డిఎస్సి రాసిన మన ఫ్రెండ్స్ చాలామంది కూడా కోర్టుకు వెళ్దామని ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ఒక హాఫ్ మార్కు మిస్ అయినా కానీ, 1 మార్కు మిస్ అయినా కానీ జీవితాలు తలక్రిందులు అయ్యే అవకాశం ఉన్నది. చాలామందికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ డిఎస్సితో చాలామందికి ఏజ్ లాస్ అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోతుంది. మళ్ళీ ఒక డిఎస్సికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి వారు ఊరుకుంటారా? ఊరుకోరు. వాళ్ళు న్యాయపరమైన పోరాటం చేస్తారు, కోర్టులు మెట్టెక్కుతారు. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేయకపోతే, పాఠశాల విద్యాశాఖ వాళ్ళకు న్యాయం చేయకపోతే వాళ్ళకు న్యాయమైన చోటు ఎక్కడ ఉంటుంది? న్యాయస్థానాలల్లో న్యాయం జరుగుతుంది. కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇక న్యాయస్థానాలల్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా టైం డిలే అవుతుంది. అట్లా చేయకుండా ఎమ్మటే వీళ్ళు పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఒక మంచి మనసుతోని ఈ 11,065 పోస్టులకు ఈ 2 లక్షల మంది అభ్యర్థులు రాసిండు. కాబట్టి ఒక మానవత దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా రివైజ్డ్కి ఇద్దాము, పిల్లలకు న్యాయం చేద్దామని ఆలోచన చేస్తే ఎమ్మటే ఈ దసరాలోపు ఖచ్చితంగా తుది ఫలితాలు అండ్ అన్నీ కంప్లీట్ చేసుకొని 1:3 కంప్లీట్ చేసుకొని 1:2లో ఖచ్చితంగా ఒకరికి ఫైనల్గా నియామక పత్రాలు అందించడం కూడా జరుగుతుంది. ఏది జరిగినా కానీ మన అందరి మంచిగా జరగాలని, అందరి మేలుగా జరగాలని ఆశిద్దాం. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.